తదుపరి వృషభ రాశి. ఈ క్రోధినామ సంవత్సరం నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వెరసి వృషభ రాశి. వృషభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 6, 8 ఉందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖర్చు కూడా ఏదో రకంగా వెళ్తుంది, కానీ అనవసరపు ఖర్చులు చేసే అవకాశాలు ఈ సంవత్సరం వీళ్ళకి ఉంది. అయితే శని దశమ స్థానంలోను, రాహువేమో ఏకాదశ స్థానంలోను, కేతువేమో పంచమ స్థానంలో సంచార రజితమూర్తులుగాను, లోహమూర్తిగాను, వీళ్ళు సువర్ణమూర్తిగాను కూడా వీళ్ళు ప్రయాణం చేయడం వల్ల అన్ని విధాలుగా మిశ్రమ ఫలదాయకంగా, కష్టఫలదాయకంగా, శ్రమానంతర ఫలితాలు వీళ్ళు ఈ సంవత్సరం పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ముందుకు పోలేకపోవడం, పని ఆలస్యం జాప్యం జరిగి అనంతర ఫలితాలు వస్తాయి. కష్టే ఫలే అన్నట్లుగా కష్టపడాలి. ఈ సంవత్సరం అనంతర ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారి అధికారులకి కొంచెం చికాకులు తప్పకపోవచ్చు. స్థల మార్పులు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు, వాహన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇష్టం లేని ప్రదేశాలకు కూడా మీరు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ పక్కన జీతం పెరుగుతుందో, ప్రమోషన్ వచ్చిందో ఆనందం ఉండదు మీకు. జీతం పెరిగినప్పటికీ అయ్యో నేనేమో ఏ బెంగళూరు, ఏ హైదరాబాదు, ఏ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలనుకుంటున్నాను, వీడు తీసుకెళ్ళి ఏ ఛత్తీస్గఢ్ ఎక్కడో పాడేస్తాడు, ఏ ఒరిస్సా పట్టుకెళ్ళాడు అని ఎక్కడో ఏదో ఇష్టం లేని ప్రదేశం దూరంగా, మీకు దూరంగా ఉన్న ప్రదేశంలో ఏ ఉత్తరప్రదేశ్ ఎక్కడో దూరంగా పాడేశారనుకోండి, ఏం చేస్తారు? బాధే కదా. కాబట్టి అలా ఉంటుంది. ప్రమోషన్ వచ్చిన ఆనందం కూడా మీకు లేకుండా ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మీరు సంయమనంగా పాటించినట్లయితే ఈ ఇబ్బందులను తొలగించుకునే అవకాశం ఉంటుంది. బంధువర్గంతో కూడా విరోధాలు, అభిప్రాయ భేదాలు, అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం, దానివల్ల మీకే నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. బాకీలు వసూలు కాక ఇబ్బంది, మీకు రావలసిన ధనం కూడా రాదు. మీరు ఇవ్వవలసిన ధనం ఏమైనా ఉంటే దెబ్బలాడి ఎవరైనా సరే మీ దగ్గర నుంచి పట్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. శారీరకంగా శ్రమ కొంచెం ఉంటుంది. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. అసూయ, ఈర్ష్యా గుణాలు కొంచెం తగ్గించుకుని ఇగో అనేటువంటిది ఏది లేకుండా, ఇగో అనేటువంటిది ఏవి కూడా మీకు లేకుండా జాగ్రత్తగా ఉండి, ధర్మంగా ఉండి, సాధ్యమైనంత ఉపకారం చేసుకుంటూ, దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎత్తైన ప్రదేశం జారి పట్టం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ గురి అయ్యే ఒక స్టవ్ల దగ్గర ఏమండి, వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఉంటే కొంచెం మంచిది. విద్యార్థులు కష్టపడి చదవగలుగుతారు, పాస్ అవుతారు, కానీ కొంచెం విద్య యందు మరింత శ్రద్ధను చూపించాలి. వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళు విద్య ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రెండవ ఛాన్స్ అవకాశం అంటే పూర్వార్థం కన్నా 6 మాసాల తర్వాత మీకు విద్య యందు మరింత అభివృద్ధి ఉంది. కాబట్టి ఒకవేళ మొదటి 6 మాసాల్లో కనుక మీకు ఎగ్జామ్స్, పరీక్షలు ఏమైనా ఉన్నట్లయితే కనుక విద్యార్థులు చదువు యందు మరింత శ్రద్ధ చూపించాలి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. పట్టుదలగా చదవండి. ఇష్టంగా చదవండి. ఇష్టంగా చదవాలి. చదివేసేమంటాం కదా, ఇష్టంగా చదివితే మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఉద్యోగస్తులకు, అధికారులకు అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఇష్టం లేని ప్రదేశాలకు కూడా బదిలీలు జరుగుతాయి. పర్మనెంట్ అవ్వడం కూడా ఈ సంవత్సరం కొంతమందికి అయితే కష్టంగానే ఉంటుంది. కొంతమందికి ఏమో ప్రమోషన్ వచ్చినాయి కానీ చాలా దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో జాయింట్ వ్యాపారస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలి. మామూలు వ్యాపారం చేసినా పర్వాలేదు, లాభాలు కొంచెం తగ్గినా అడ్జస్ట్ అయిపోతారు. జాయింట్ వ్యాపారస్తులకి అలా ఉండదు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి. జాయింట్ వ్యాపారస్తులకి వాడికి వీడికి అభిప్రాయ భేదాలు, ఇంకో లాభాలు వస్తుంటే లాభాలను నువ్వే కుమ్మేస్తున్నావు, నేనే కుమ్మలేకపోతున్నాను, లాభాలను నువ్వే సరిగ్గా పంచట్లేదు నువ్వు అని ఏదో రకంగా ఆ విభేదాలు ఆ వ్యాపార భాగస్వాముల మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి అధికారులు ఒత్తిళ్ళు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులతో మరి విరోధాలు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ, సినీ, నాటక రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మేషరాశి కానీ ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి మట్టి కొంచెం ఊహించిన విధంగా కొన్ని అవకాశాలు వస్తాయి, కానీ కొంచెం ధనం విషయంలో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం తలచని కార్యాలకు స్వల్పంగా ఆలస్యంగా ఆటంకాలు జరుగుతాయి. వివాహం మట్టికి ఉత్తరార్ధంలో జరిగే అవకాశాలు అంటే 6 మాసాల తర్వాత వివాహ ప్రయత్నాలు అనుకూలంగా, మొదటి 6 మాసాలు అంత అనుకూలంగా లేవు. కాబట్టి
కుదుర్చుకోవడం, నిశ్చితార్థం చేసుకోవడం అలాంటి పనులు చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న అధికారుల వల్ల వేధింపులు ఉంటాయి. పై అధికారులు కూడా గుర్తించాలి. అహంకారంగా గర్వంగా మీరు అధికారులతో మాట్లాడకుండా ఉంటే ఈ సంవత్సరం ఉద్యోగంలో మీకేం పర్వాలేదు. లేకపోతే ఉద్యోగం ఊస్ట్ అయిపోతుందన్నమాట, మీ పోస్టు ఊస్ట్ అన్నమాట. కాబట్టి పై అధికారులతో చాలా జాగ్రత్తగా సంయమనంతో ఉండాలి. కింద ఉద్యోగస్తులతో కూడా గొడవ పెట్టుకోకుండా ఉండాలి. అనవసర ధన వ్యయం ఉంది. కోర్టు వ్యవహారాలతో చిక్కులు, కలహాలు, దెబ్బలాట్లు ఇవన్నీ కూడా ఎవరితోటి కూడా గొడవలు పట్టడం, వాదించడం చేయకూడదు. అలా చేస్తే పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి కూడా తిరగవలసి వస్తుందన్నమాట. అలాగే కృత్తికా నక్షత్రం 3, 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్ నెలలు, 2025 మార్చి నెల కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అయితే ఈ కృత్తికా నక్షత్రం వారు కుడి చేతి ఉంగరపు వేలికి చక్కగా మీరు జాతి కెంపుని ధరించడం కూడా చాలా మంచిది. అదృష్ట సంఖ్య మీకు 3, 4, 5, 9 అని చెప్పబడుతుంది. అయితే 3, 9 కూడా లక్కీ నెంబర్లు. మీకు అదృష్ట వారాలు కూడా బుధవారం, శుక్రవారం, శనివారం కూడా అనుకూలం. బుధవారం, శుక్రవారం మరింత అనుకూలంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి ఈ ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్, 2025 జనవరి, ఫిబ్రవరి కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలం. ఈ రోహిణి నక్షత్రం వారు ముత్యం కానీ పగడం కానీ ఏదో ఒకటే ధరించండి, దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళ అదృష్ట సంఖ్య, అదృష్ట వారాలు బుధవారం, గురువారం, శనివారం అనుకూలం. 2025 జనవరి కూడా మీకు అనుకూలం. మీరు జాతి పగడం ధరించినట్లయితే లేదా ముత్యంగానే ధరిస్తే మంచిది. అలాగే మృగశిర నక్షత్రం వారికి కూడా ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. లక్కీ నెంబర్ 7 అండ్ 2 అన్నమాట. 2వ తారీఖు, 7వ తారీఖు అనుకూలం. సోమవారం, గురువారం, శనివారం, ఆదివారం కూడా వీరికి అనుకూలం. ఈ వృషభ రాశి వారు స్త్రీ పురుషాదులు ఈ సంవత్సరం గురువుకి గురుబలం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి గురువుకి 16,000 గురు జపం చేయించుకోండి, గురు హోమం చేయించుకోండి, శనగల దానంగా ఇవ్వండి, కేతువు కూడా శాంతి చేసిన ఉలవల దానంగా ఇవ్వండి, గణపతికి గరికను సమర్పించండి, శివాలయంలో చక్కగా అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ ఆరాధన, వెంకటేశ్వర కళ్యాణాలు, అలాగే కృష్ణుడి యొక్క ఆరాధన కూడా చేసుకుంటే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6గా చెప్పబడుతోంది. అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వెరసి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. గౌరవం కూడా బాగానే ఉంది. కానీ వీళ్ళకి షష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. అలా కన్యారాశికి సప్తమ స్థానంలో రాహు సంచారం జరగడం వల్ల జన్మంలోనే కన్యారాశిలోనే హస్తా నక్షత్రంలోనే ఈ కేతువు కూడా అక్కడ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము, కోప స్వభావము, క్రోధినామ సంవత్సరం కంటే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం క్రోధం ఎక్కువగా ఉంటుందన్నమాట. కోపము, అహంకారము, ఇగోలు, అలాగే పట్టుదల, అహంకారంగా గర్వంగా కొంచెం ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. అవి తగ్గించుకుంటే స్త్రీ పురుషాదులు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభం అయితే వీళ్ళకి అనుకూలంగానే ఉంది. స్థిరాస్తి విషయంలో అయితే అభివృద్ధి ఉంటుంది. గృహ వాహన లాభాలు ఉన్నాయి. ఉద్యోగ నిమిత్తమై విదేశాలు వెళ్ళే అవకాశాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు పెండింగ్లో పడే అవకాశాలు ఉన్నాయి. అయితే తలచిన పనులు నెమ్మదిగా అయినా సరే నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన బాధలు, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, అలాగే శారీరకంగా కాళ్ళకి, శిరస్సుకి, నడానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, దీర్ఘరోగాలతో బాధపడేటువంటి వాళ్ళకి శస్త్రచికిత్స ద్వారా వ్యాధి తగ్గించుకోవడం మంచిది. విద్యార్థి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు, లాసెట్, ఐసెట్, ఈ సెట్లు చదివేటటువంటి పిల్లలందరూ విద్యార్థులందరికీ కూడా ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తుల గౌరవ మర్యాదలు ఏ విధమైన లోటు లేదు. మీరు ఇష్టమైన ప్రదేశాలకే ప్రమోషన్లు కూడా ఉంది. అలాగే ఉద్యోగస్తులకైతే గౌరవ మర్యాదల లోటు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే స్వభావం సరిగ్గా ఉండాలి కన్యారాశి వారికి, లేకపోతే ఇబ్బంది.
వ్యవసాయదారులకు పంటలు అయితే వ్యవసాయదారులకు మట్టికి కన్యారాశిలో ఉండేటువంటి చాలా బాగుందన్నమాట. 2 పంటలో కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. కానీ వ్యవసాయం పట్ల కూడా నిర్లక్ష్య భావం చూపించకూడదు. అలా చూపిస్తే పంట నష్టం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు పండించే పంట ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి, ఎలా ఉందనే కొంచెం 4-5 సార్లు పరిశోధన చూసుకుని ఉంటేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం పట్ల నిర్లక్ష్య భావం కనుక కన్యారాశి వారు చూపించినట్లయితే కొంచెం ఇబ్బందికరంగా పంట నష్టం వచ్చే అవకాశం కానీ దిగుబడి తగ్గే అవకాశం కానీ ఉంది. కళాకారులకు టీవీ, సినిమా, సినీ నటులు, కార్యకర్తలు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మొత్తం అన్ని మీడియాలకి వాళ్ళ కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం అవార్డులు లభ్యం పొందే సన్మానాలు, సత్కారాలు ఉంటారు. కాంట్రాక్టుల పోలీస్ డిపార్ట్మెంట్, ప్లేడర్లకి, లాయర్లకి, ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకు కూడా విశేషమైన ధనాదాయం బాగుంది ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద పదవులు వచ్చే అవకాశం, ప్రజల్లో గుర్తింపు, మీరు ఉన్న పార్టీని వదిలి కొత్త పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల మళ్ళీ మీకు మేలు జరిగి సన్మానాలు, సత్కారాలు, మంచి మంచి పదవులు కూడా మీకు అధిష్టానం మీకు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యారాశిలో ఉండేటువంటి స్త్రీలు కనుక అన్ని విధాలుగా కొంచెం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కలిసి వచ్చే అవకాశాలు, కోరుకునే వ్యక్తులతో వివాహం జరుగుతుంది. విహారయాత్రలు, విదేశీయానాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, కోపతాపాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు అయితే అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు అన్ని విధాలుగా బాగుంది. వీరు జాతి కెంపు ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి కనుక ధరించినట్లయితే బాగుంటుంది. ఆదివారం రోజుని గోధుమలు కేజింపావు దానంగా ఇవ్వడం వల్ల బాగుంటుంది. 2, 4, 8 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్ట వారాలు. హస్తా నక్షత్రం వారికి ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్, జనవరి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరి జాతి కుడి చేతికి చూపుడు వేలికి వెండితో ఉంగరాన్ని ధరించండి. గ్రహశాంతి సోమవారం రోజున కేజింపావు ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ దానంగా ఇవ్వండి. బియ్యం దానంగా ఇస్తే అన్ని విధాలుగా మీకు మంచిది. 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు ఈ రాశి వారికి. అంతేకాదు గురువారం, శనివారం, ఆదివారం కూడా అనుకూలం. చిత్తా నక్షత్రం వారికి ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలం. వీరి జాతి పగడాన్ని ఎడమ చేత ఉంగరపు వేలికి కనుక వీళ్ళు ధరించినట్లయితే వెండితో కానీ బంగారంతో కానీ అన్ని విధాలుగా అనుకూలం. మంగళవారం నాడు కందులు దానంగా ఇవ్వండి. అలాగే ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే గణపతిని కూడా ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం బాండు. సూర్య నమస్కారాలు చేయండి. అమ్మవారి దేవాలయం కూడా శుక్రవారం నాడు సందర్శించండి. అన్ని విధాలుగా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 6. ఆదాయం 8 వస్తే 14 వ్యయం ఉందన్నమాట. రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 5 ఉంది. అయితే వీళ్ళకి శని చతుర్థ స్థానంలో కుంభరాశిలో సంచారం, రాహు పంచమ స్థానంలో మీనరాశిలో సంచారం, కేతువు ఏకాదశి స్థానంలో కన్యారాశిలో హస్తా నక్షత్రంలో సంచారం వల్ల యోగ విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకి అయితే కనుక చాలా అనుకూలం. సాంఘికంగా ధన గౌరవాదులు పొందే అవకాశం, గృహయోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు, వివాహాలు, శుభకార్యాలు కలిసి రావడం. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాల వల్ల వీళ్ళ లాభాలు ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. రుణాలు ఏమైనా చేస్తుంటే తొలగే అవకాశాలు ఉన్నాయి. బాకీలు వసూలు అవుతాయి. తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. నూతనమైన వాహనాలు, చాలామంది బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, బాంధవ్యాలు ఏర్పడతాయి. మధ్య మధ్య ఊహించినటువంటి స్వల్పంగా చిక్కులు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్య, మధ్య మధ్యలో తెలియని నిరుత్సాహం వెంటాడే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు బలాన్ని ఇంకా పెంచుకోవాలి. జ్ఞాపక శక్తి కూడా కొంచెం పెంపొందించుకునేటువంటి అవకాశం ప్రయత్నాలు చేయాలి. వ్యవసాయదారులకైతే పంట బాగా పండి లభించే అవకాశం. ఎరుపు అలాగే
ఎరుపు రంగు పంటలు అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రిమి కీటకాల నివారణకే కొన్ని క్రిమి సంహారక మందులు కూడా సమయానికే మీరు వాడాలి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్య భావం వృశ్చిక రాశి వారికి పని చేయదు. లేకపోతే పెట్టిన పెట్టుబడులు పోవడం కానీ, వచ్చే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు లాభసాటిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వ్యాపారం ఎందుకు కూడా నిర్లక్ష్య భావం లేకుండా ఈ సంవత్సరం వీళ్ళు ఉండాలి. కళాకారులకి, క్రీడాకారులకి, సినీ నటులకి, గాయకులకి, టీవీ, ప్రింట్ మీడియా, వార్తా మీడియా వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గుర్తింపు ఉంటుంది. సన్మానాలు, సత్కారాలు కూడా పొందే అవకాశం ఉంది. జ్ఞాపికలు అందుకుంటారు, సన్మానాలు జరుగుతాయి. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్ లీడర్లకి, లాయర్లకి, ఇంజనీర్లకి కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆలస్యంగా అయినా సరే వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలంగానే ఉంది. రాజకీయ నాయకులు పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంది. ధనాదాయం బాగున్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశాలు, అంటే ఇష్టమైన పదవి లేకపోవడం కానీ, సరిగ్గా మిమ్మల్ని అధిష్టానం గుర్తించకపోవడం వల్ల మీకు మానసికంగా అశాంతికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి మహిళలకి, స్త్రీలకి వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా ఈ సంవత్సరం వివాహ యోగ్యత అయితే జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి స్థల మార్పులు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంతమందికి భేదాభిప్రాయాలు కలుగుతాయి. ఒక్కొక్క పర్యాయంలో కొంతమంది విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం దంపతులు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే, ఓర్పుగా ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ధన వ్యయం కూడా కొంచెం జరిగే అవకాశాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. కనకపుష్య రాగాన్ని కుడి చేతి చూపుడు వేలుగు ధరించడం వల్ల, గురువారం రోజున వీళ్ళు శనగలు దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా వీరికి అనుకూలం. 3, 4, 6, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, మంగళవారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం వారికి జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి నెలలు చాలా బాగుంటుంది. వీరి జాతి మయూరి నీలాన్ని ఉంగరం వేలికి కానీ మధ్యవేలికి ధరిస్తే చాలా మంచిదన్నమాట. మధ్యవేలికి కనుక మయూరి నీలం అని ఉంటుంది. ఆ ఉంగరం మంచి రాయిని ధరించడం వల్ల, శనివారం నువ్వులు దానం చేయడం వల్ల, శని స్తోత్రం చేసుకోవడం వల్ల అనుకూలం. 1, 2, 4, 8 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం వీరికి అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలు చాలా అనుకూలంగా ఉంది. వీరు కుడి చేతి చిటికిన వేలికి పచ్చ ఉంగరాన్ని కనుక మరకతం అంటారు, దాన్ని ధరించినట్లయితే అన్ని విధాలుగా బుధవారం రోజుని కేజీంపావు పెసలు దానంగా కానీ, ఆవుకి నానబెట్టి గ్రాసంగా కానీ అందివ్వడం వల్ల అనుకూలంగా ఉంటుంది. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. ఆది, బుధ, శుక్రవారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. మొత్తంగా ఈ వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉందంటే ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉంది. అయితే శని రాహువులకి జపదానాలు చేయించుకోవడం వల్ల, అలాగే దుర్గాదేవిని, వెంకటేశ్వర స్వామి వారిని, పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం వల్ల, ఆంజనేయ స్వామి ఆలయ ప్రదక్షిణాల వల్ల కొంచెం మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఆచరించి ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనుర్రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వెరసి ధనుర్రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వస్తే 5 రూపాయలే ఖర్చు పెట్టేసేసి 6 రూపాయలే కూడా దాచేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఎక్కువగా గౌరవం ఉంది కాబట్టి కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే శని వీళ్ళకి తృతీయ స్థానంలో కుంభరాశిలో సంచారం, రాహు చతుర్థ స్థానంలో మీనరాశిలో సంచారం, కేతు వీళ్ళకి దశమ స్థానంలో కన్యారాశిలో సంచారం జరుగుతోంది. ఈ రాశి వారికి శుభ యోగంగానే ఉంది. ఆదాయం అంటే ఉంటుంది కానీ ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీరు ఆదాయాన్ని ఒక పక్కన వృద్ధి చేస్తూనే ఉంటారన్నమాట. దానివల్ల ఆదాయం బాగా ఉంటుంది. ఇంకా పొదుపు చేయగలిగితే కనుక విస్తారంగా మీరు
బ్యాంకులో సేవింగ్లు సేవ్ చేయగలుగుతారు. సేవింగ్ అకౌంట్లు కానీ, అలాగే ధనాన్ని కానీ, వ్యవసాయ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ మీరు శ్రద్ధ చూపించగలిగితే ఈ సంవత్సరం ఆదాయాన్ని బాగా వృద్ధి చేయగలుగుతారు. ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడే స్వభావం కలిగినటువంటి వారు ఈ ధనురాశి వారు. రుణాలు చేయడం కానీ, గతంలో చేసిన రుణాలు ఏమన్నా ఉంటే తీర్చడం కానీ ఈ సంవత్సరం జరిగే అవకాశాలు. ఉద్యోగస్తులకి అయితే మట్టికి ఇష్టం లేని ప్రదేశాలకి, దూర ప్రాంతాలకి బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బదిలీల విషయంలో జోక్యం చేసుకోకుండా, కోరుకోకుండా ఉంటేనే బెటర్ అన్నమాట. కొంతకాలం ఆగితే మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బదిలీ కావాలి అని చెప్పి పై అధికారుల్ని మీరు అడగకుండా ఉండడమే ఈ సంవత్సరం మీకు అనుకూలం. ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కానీ జాగ్రత్తగానే ఉండాలి. అలాగే వ్యాపారస్తులు భారీ పెట్టుబడులు వెళ్లకుండా మిశ్రమంగా కనుక వీళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటే వ్యాపారంలో అధిక లాభాలు. చిరు వ్యాపారులకు చాలా బాగుంది. అలాగే సంతాన శుభవార్తలు వింటారు వీళ్ళు. అలాగే భార్యాభర్తల మధ్య నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి, భేదాభిప్రాయాలు లేకుండా చూసుకోవాలి. శత్రుబాధలు ఉన్నాయి, నరఘోష ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వాహనాల మీద వెళ్ళే వేగాన్ని నిరోధించాలి. ప్రమాదాలు, దెబ్బలు తగిలే అవకాశం, ఎముకలకు సంబంధించిన ఇబ్బంది, చోరభయం. విద్యార్థి పట్టుదలతో కన్నా చదవగలిగినట్లయితే ఈ సంవత్సరం మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు. వీళ్ళు బాగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులు ఈ ధనురాశిలో ఉండేది ఇంకా ప్రయత్నం చేస్తే వీళ్ళు అనుకున్న దానికన్నా వీళ్ళు బి గ్రేడ్లు అనుకుంటే ఏ గ్రేడ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట విద్యార్థులకి. ఆ విధంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకైతే ఇష్టం లేని ప్రాంతాలకే బదిలీలు ఉన్నాయి. బదిలీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో విరోధం లేకుండా ఉండాలి. వ్యవసాయదారులకు పంట మటుకు బాగా పండి చివరి సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కూడా ఉంది. వ్యవసాయ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని అంతరార్థం అంటే ఈ వర్షాకాలం ఏదన్నా మీరు ఆ ధాన్యం కొయ్యాలన్నా ఏదన్నా కొంచెం వాతావరణం చూసి దాన్ని చూసుకోవాలి. పంట బాగానే పండిస్తారు కానీ మీరు నిర్లక్ష్యభావంగా ఉండడం వల్ల కరెక్ట్గా మీరు కోసి టైంకి వర్షం రావడం, దున్ని టైంకి వర్షం రావడం, పండిన పంట అంతా కూడా ఏదో వృధా అయిపోవడం, దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పంట ఎంత బాగా మీరు కష్టపడి పండిస్తున్నారో అది ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎక్కువ శ్రద్ధని ఈ సంవత్సరం ఈ ధనుర్రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ ధాన్యాన్ని అమ్మేంత వరకు కూడా మీరు ఏదైతే పండించారో అది అమ్మేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ, సినిమా రంగాల్లో ఉండేటువంటి హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకి, ప్రింట్ మీడియా, వార్తా మీడియాలో ప్రతిభలు ఈ సంవత్సరం బాగా వాళ్ళకి ఉండే అవకాశాలు. అతి కష్టం మీద వీళ్ళ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది, తిరగవలసి ఉంటుందన్నమాట. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఫ్లీడర్లకి, లాయర్లకి, కాంట్రాక్టర్లకి, అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి కొంచెం జాగ్రత్తగానే మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే మీకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. రాజకీయ నాయకులకి ప్రజల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన పనుల వల్ల ప్రజలు వ్యతిరేక భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళకి సేవ చేయడం కానీ, అధిష్టానం ముందు కూడా మీరు జాగ్రత్తగా ఉన్నట్లుగా మాట్లాడి ప్రజాసేవయే రాజకీయ లక్ష్యం ఉన్నట్లుగానే సేవే చేయాలి తప్ప ప్రజలను మభ్యపెట్టడం కానీ వాళ్ళని ఏదన్నా ఈ విధంగా చేయగలిగినట్లయితే మీరు ఉన్న పేరు కాదు కదా సీటు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం ఈ రాశిలో ఉండేవాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహ విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ ద్వితీయార్థంలో, ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. 6 మాసాల తర్వాతే వివాహ యోగ్యత ఉంది. ప్రథమార్థం అంతా కూడా వివాహానికి ఆటంకాలే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఉంటుంది. ప్రథమార్థం అంతా కూడా బంధువర్గంతో కానీ, స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం విరోధాలకు కూడా అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం ఎంతైనా మంచిది. మూలా నక్షత్రం వారికి ఈ రాశిలో, ధనుర్రాశిలో ఉండే మూలా నక్షత్రం వారికి జూన్, జూలై, నవంబర్, మార్చి నెలలో చాలా బాగుంటుంది. వీరి జాతి వైడూర్యాన్ని, పిల్లికన్ను రాయిని చిటికిని వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. 1, 4, 5, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, గురు, శుక్రవారాలు అదృష్ట వారాలుగా చెప్పడం జరుగుతోంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరి జాతి వజ్రాన్ని కుడి చేతి చూపుడు వేలుగా ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. శుక్రవారం రోజుని కేజీంపావు బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 4, 6, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పడం జరుగుతోంది. సోమ, బుధ, గురువారాలు అదృష్ట వారాలుగా చెప్పడం జరుగుతోంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్,
డిసెంబర్ మార్చి నెలలు అన్ని విధాలుగా వీళ్ళకు అనుకూలంగా ఉంది. వీరి జాతి కెంపు, కుడి చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. ఆదివారం రోజున కేజీంపావు గోధుమలు నానబెట్టి ఆవుకు కానీ బ్రాహ్మణులకు దానంగా ఇస్తే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. 3, 4, 5, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పడం జరుగుతోంది. బుధ గురు శనివారాలు అత్యంత అనుకూలం, అదృష్ట వారాలు. మీకు ఓవరాల్గా ఈ ధనురాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, శ్రీ గురు మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలి. గురు రాహుకేతువులకి జపదానాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, రుద్రాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయడం వల్ల ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం, ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది. రాజ్యపూజ్యం 6, అవమానం 1, కీర్తి ప్రతిష్టలు, గౌరవం కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలం. అనుకున్న పనులు వీళ్ళు అనుకున్నట్లుగా ఈ సంవత్సరం సాధించే అవకాశం, ఆదాయాన్ని కూడా వృద్ధి పొందే అవకాశం ఉంది. శని జన్మస్థానంలో కుంభరాశిలో సంచారం చేయడం కొంచెం ఇబ్బందికరమే. రాహు ద్వితీయ స్థానంలో మీనరాశిలో సంచారం, షష్టమ స్థానంలో కన్యారాశిలో కేతు సంచారం. అలాగే ఈ రాశి వారికి అన్ని పనులు కూడా ముందు నుయ్యి వెనకాల గొయ్యి వెనుక గొయ్యి అనే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళు చేసే పని వీళ్ళు సక్రమంగా చేయరన్నమాట. ఎవరైనా 1,00,000 రూపాయలు అప్పుగా ఇవ్వడం కాలేదు, మీకు ఇవ్వాల్సిన ధనం ఇస్తానంటే ముందుగానే వీళ్ళు ఇంట్లోనో లేకపోతే ఎవరికొకరు చెప్పేస్తారన్నమాట. 1,00,000 రూపాయలు వాడు ఇస్తానన్నాడు, రేపు వస్తాయి అని చెప్తారు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇచ్చేటువంటి వాడు ఏదో కారణం వల్ల ఇవ్వకపోవడం జరుగుతుంది. ముందు ఏది కూడా చెప్పకూడదు అన్నమాట. వీళ్ళు ముందు చెప్పేస్తారు. అలా చెప్పకుండా వీళ్ళు రహస్యం మెయింటైన్ చేసి ఆ 1,00,000 రూపాయలు చేతికి అందిన తర్వాతే చెప్పడం వల్ల ధనాదాయం మిగులుతుంది. అలాగే దుష్ట సావాసాలకు దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలా కుంభరాశి వారు ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా మీదే అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పనుల యందు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ప్రతి పని ఆటంకం కలిగింది కదా నిరుత్సాహపోకుండా ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ధనం విషయంలో అయితే లోటు లేదు, కానీ చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం, పై అధికారులతో విరోధం, భయం, కోర్టు వ్యవహారాల్లో కానీ చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోటి వాద ప్రతివాదనలు, జాయింట్ వ్యాపారం చేసి వాడితో వాదించడం, ప్రతి వాళ్ళతోటి కూడా విరోధాలు పెట్టుకోవడం, ఇలాంటి విషయాలకు వెళ్లకుండా ఉంటే కుంభరాశి వారికి చాలా మంచిది. లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా బంధువులు కానీ బయటి వాళ్ళు కానీ ఏదో రకంగా బయటికి లాగాలి అని మీ శత్రువులు కాచుకుని ఉన్నారన్నమాట. వాళ్ళు ఏదో రకంగా కోర్టులో వేసేయడమో, పోలీస్ కేసులు పెట్టేయడమో, మీ పరువు తీయాలనే ప్రయత్నం చేస్తాం. ఎందుచేత మీరు గౌరవంగా ఉన్నారు కాబట్టి శత్రువుల్లో కంట కనిపెట్టవలసి ఉంటుంది కుంభరాశి వారి ఈ సంవత్సరం. కానీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ధనం విషయంలో చాలా బాగుంది. కాబట్టి ధనం ఉంటే కుంభరాశి వారు ధైర్యంగానే ఉంటారు. కాబట్టి ధనానికి అయితే ఈ సంవత్సరం లోటు లేదు. కుటుంబ కలహాలు స్వల్పంగా ఏర్పడే అవకాశం, భార్యాభర్తల మధ్య కూడా వాద ప్రతివాదనలు ఉన్నాయి. కాబట్టి వాదనకు దిగకుండా ఉంటే కూడా మంచిది. శుభకార్య ఆటంకాలు ఉన్నాయి, ఉద్యోగంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఎవరిని కూడా నమ్మి ధనం ఇవ్వడం కానీ, కోర్టులో సాక్ష్యాలు చెప్పడం కానీ, షూరిటీ సైడ్లు చేయడం కానీ, ఎవరైనా మీ ఎదురుకుండా డబ్బులు ఇచ్చుకుంటున్నారనుకో వాళ్ళిద్దరు పంచుకుంటున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో మీరు దూరడం కానీ, నేనున్నాను మీకేం పర్వాలేదు నేను సాక్షిసంతకం చేస్తానని కానీ, డబ్బులు అప్పు ఇప్పించడం కానీ ఏమైనా చేస్తే అది మీకు చుట్టుకునే అవకాశం ఉంది. అలా గతంలో కూడా మీరు నష్టపోయారు. అలా నష్టపోకుండా ఉండవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరి విషయాల్లో కూడా మీరు కలగజేసుకోకుండా మీరు మీ కుటుంబం కనుక మీ ఇంట్లోనే మీ భార్యతోటో మీ తల్లితోటో మీరు ఆలోచన చేసి సొంత నిర్ణయం తీసుకోవడమే కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన పరిస్థితుల్ని ఇచ్చే అవకాశం, లేదా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా శారీరకంగా ఆరోగ్యం కూడా మిశ్రమంగా ఉండే అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమైనా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమయానికి భుజించడం, సమయాన్ని నిద్రపోవడం చేయాలి అని చెప్పడం. విద్యార్థులు కూడా కష్టపడి చదివితేనే తప్ప వీళ్ళు విద్యయందు ఉత్తీర్ణత పొందలేరు. విద్యయందు ఆటంకాలు ఉన్నాయి, అశ్రద్ధ ఉంది, జ్ఞాపక శక్తి తగ్గుతోంది.
కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కొంచెం విద్యందు కూడా విద్యార్థులు ప్రయత్నపూర్వకంగానే శ్రద్ధగా వీళ్ళు చదవగలిగితే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీలు ఉన్నాయి. అలాగే కొంతకాలం సెలవు రావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పై అధికారులతోటి విరోధాలకు కూడా దిగకుండా ఉంటే మంచిది. వ్యవసాయదారులు 2 పంటల మట్టికి ఆశించిన విధంగా దిగుబడుల మట్టికి వచ్చే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. వ్యవసాయ రీత్యా మట్టి కుంభరాశి వారికి కుంభరహే అని వీళ్ళకి ఆకలి బాగుంటుంది. బాగా ఆహార ప్రియులు, భోజన ప్రియులు అన్నమాట. మంచి ఆహారం భుజిస్తారు. వీళ్ళ చేతిలో వ్యవసాయం పడినట్లయితే కనుక పంట భూములు బాగా పండించే అవకాశం వీళ్ళకి చాలా బాగుంటుంది. 2 పంటలు కూడా బాగుంటాయి. అలాగే కౌలుదారులకు కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వ్యాపారస్తులకైతే అధికారులకి వాళ్ళ చిక్కులు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. ఈ కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్, వ్యవసాయ భూములు పండించడం, ఇలా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇలాంటివన్నీ కూడా చాలా కలిసి వస్తాయి. కాబట్టి అవే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉండే కళాకారులకి, క్రీడాకారులకి, టీవీ, సినిమా హీరోయిన్లకి, దర్శకులకి, నిర్మాతలకి, రాజకీయ నాయకులకి, లాయర్లకి, డాక్టర్లకి, అలాగే ప్లేడర్లకి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకు కూడా ఆలస్యంగా అయినా సరే ఈ సంవత్సరం వీళ్ళకి కొన్ని పనులన్నీ పూర్తయి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలమైన పరిస్థితులే పొందే అవకాశం అయితే ఉంది. రాజకీయ రంగంలో అయితే కనుక పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆ సమస్యలు తీర్చగలిగితే మీరు ప్రజలను కనుక మీరు ప్రసన్నం చేసుకోగలిగితే మీకు ప్రజాదరణ బాగుంటుంది. లేకపోయినట్లయితే ప్రజల యొక్క ఆదరణకి మీరు విఫలమయ్యే అవకాశం, ప్రజాదరణ కోల్పోయే అవకాశం. అధిష్టానం మిమ్మల్ని గుర్తించినప్పటికీ ప్రజలు మిమ్మల్ని గుర్తించట్లేదు. కాబట్టి జాగ్రత్తగా కుంభరాశి వారి ప్రజల విషయంలోనే వాళ్ళ సేవ చేయడం, వాళ్ళని మెప్పించి ఏదో రకంగా ఉండగలిగితే కుంభరాశిలో ఉండే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం పదవులు పొందే అవకాశం ఉంది. లేదా పదవులు దక్కే అవకాశం తక్కువగానే ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. ఈ రాశి స్త్రీలకు వివాహ ప్రయత్నాల్లో కూడా కొంచెం స్వల్పంగా ఆటంకాలు వచ్చి 6 మాసాల తర్వాత అంటే ద్వితీయార్థంలోనే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. పై అధికారులతో వేధింపులు ఉన్నాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా సహోద్యోగులు కూడా ఎవరిని నమ్మకుండా నమ్మినట్టుగానే ఉండాలి. కానీ ఉద్యోగస్తులు కూడా ఎవరిని కూడా నమ్మారంటే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కూడా రాకుండా చూసుకుంటే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచిది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి మంగళవారం నాడు కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం, ఆవుకి గ్రాసంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. వీరికి అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. అదృష్ట వారాలు కూడా వీరికి సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. శతభిష నక్షత్రం వారికి సెప్టెంబర్, మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలం. వీరు జాతి గోమేధికాన్ని మధ్యపు వేలికి ధరించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి రుగ్మతలు తగ్గాలంటే శనివారం రోజుని కానీ, అలాగే ఆదివారం రోజులు కానీ, శనివారం రోజు నువ్వులు, ఆదివారం రోజున మినువులు, శని కుంభంలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బంది. రాహు కూడా బాగోలేకపోవడం వల్ల రాహుకి మినువులు దానంగా ఇవ్వడం వల్ల దుర్గాదేవిని, వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పరమశివుడికి అభిషేకాన్ని చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. వీరికి ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం చాలా అనుకూలమైన దినాలుగా చెప్పబడుతోంది. పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా మీకు అనుకూలం. వీరు కనకపుష్యరాగ ఉంగరాన్ని చూపుడు వేలి బంగారంతో ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కేజీంపావు కందులు దానంగా ఇవ్వటం, గురువుల యొక్క ఆశీస్సులు, గురుచరిత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం. అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9 సంఖ్యలు మీకు మంచివి. సోమ, గురు, శనివారాలు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పడం జరుగుతుంది. టోటల్గా వీళ్ళకి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి
కొంచెం జాగ్రత్తగానే ఉండి భారీ పెట్టుబడులు వెళ్లకుండా, ఎవరికి అప్పులు ఇవ్వకుండా, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకొని ఆదాయాన్ని వృద్ధి పొందడం కోసం ధనం మీదే మీరు లక్ష్యం పెట్టుకొని పనులు క్రమశిక్షణగా మీరు పంచువాలిటీగా చేయగలిగినట్లయితే ఈ సంవత్సరం చక్కగా క్రమశిక్షణతో ఉండగలిగితే మీకు చాలా అనుకూలంగానే ఉంది. కాబట్టి వీరు గురు శని కేతువులు శాంతి చేసుకోవాలి. రాహు కూడా ఆ దానాలు చేసుకోవడం, దత్తచరిత్ర పారాయణ, వెంకటేశ్వర ఆరాధన, హనుమత్ దేవాలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్ర సందర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంటుంది. బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. తదుపరి మీనరాశి. క్రోధినామ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరాల్లో మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. 4-5 సంవత్సరాలుగా బాగోట్లేదు వీళ్ళకి. ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇద్దరు మెచ్చుకుంటే 4 తిట్టే అవకాశం ఉంది. అవమానం వాళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చేసే పనిలో శ్రద్ధ అవసరంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధతోటి నిష్టతోటి వీరి పని వీరు చేసుకుంటే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. శని ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల స్వల్పంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆ ఖర్చులు మీకు ఉపయోగపడేటువంటివే జరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు జన్మస్థానంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి తలపోటుగా ఉంటాం, కళ్ళజోడు పడే అవకాశం, జ్ఞాపక శక్తి లేకపోవడం, కాళ్ళు, నడునొప్పి, వెన్నుపూస నొప్పులు ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో కేతు సంచారం కన్యారాశిలో జరుగుతోంది కాబట్టి ప్రారంభంలో సామాన్యంగా ఉన్న అనంతరం వీళ్ళు నెమ్మదిగా వీళ్ళకి వెళ్ళే మాసాల కొద్దీ కూడా నెమ్మదిగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా సంవత్సరం క్రితమే ప్రారంభం అయిందన్నమాట. ఈ సంవత్సరం శని ప్రభావం కూడా కొంచెం ఉంది కాబట్టి జాయింట్ వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మీనరాశి వారికి కొంచెం బాగుండే అవకాశాలు. భారీ పెట్టుబడులు వెళ్లకుండా ఉంటే కూడా వీరికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి చేసే ప్రయత్నాలు జాగ్రత్తగా చేయాలి. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీ మూలకంగా కలహాలు ఉన్నాయి, స్నేహితుల వల్ల బంధువుల వల్ల కూడా విరోధాలు ఉన్నాయి, ధనం విషయంలో కూడా గొడవలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితో సఖ్యతతోటి మెలగవలసిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. లేకపోయినట్లయితే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. విద్యార్థులు కూడా అతి కష్టం మీద వీళ్ళు మొదటి ఛాన్స్లోనే పాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ముందు ఈ 6 మాసాలు కూడా విద్య మంచి శ్రద్ధ నిష్టతోటి చదవగలిగినట్లయితే ప్రయత్నం చేస్తే విద్యార్థులకి మంచి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం. ఉద్యోగస్తులు పై అధికారులతోటి వాద ప్రతివాదనలు కానీ విరోధాలు కానీ ఉన్నాయి. పై అధికారి చెప్పాడు, నువ్వు చెప్పేవలే, నువ్వు అస్మానలాగా చెప్తూ ఉంటావు, నీకేం పని పాట ఉండదు అని మీ పైన పనిచేసే అధికారిని నిర్లక్ష్యంగా అహంకారంగా మీరు ఏమైనా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ మీ ఉద్యోగం మీద పడి మీ పోస్ట్ ఊస్ట్ అయిపోయే అవకాశం, మిమ్మల్ని దూరంగా బదిలీ చేసే అవకాశం, ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం పై అధికారులతోటి బాస్ తోటి మీరు జాగ్రత్తగానే ఉండాలి. వ్యవసాయదారులకి మొదటి పంట చాలా లాభం ఉంటుంది. పెట్టుబడుల మూలకంగా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలే ఉన్నాయి. మొదటి పంట మటుకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ద్వితీయంగా 2వ పంట వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవసాయాన్ని 2వ పంట పండించవలసి ఉంటుంది. వ్యాపార క్రయ విక్రయాల్లో మొదట్లోనే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఊహించిన లాభాలు వస్తాయి. కానీ వ్యాపార విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే బాగా లాభాలు వస్తున్నాయి కదా అని భారీ పెట్టుబడి వెళ్ళిపోకూడదు. లాభం రాగానే మళ్ళీ అంత వచ్చింది ఇంకెంత పెట్టుబడి పెట్టాలనే వెళ్ళాలి తప్ప భారీ పెట్టుబడులకు కానీ నమ్మి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ జాయింట్ వ్యాపారాలకు దిగడం కానీ చేయకుండా ఉంటేనే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ సినీ రంగాల్లో ఉండే నాయకులకి, గాయకులకి, అలాగే లాయర్లకి, ప్లేడర్లకి, వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి, ఇంజనీర్లకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఇలా కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ కూడా లాభాలు ఆశించినంతా కూడా వీళ్ళు ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. దానివల్ల లాభాలు పొందే అవకాశం. ఏ ప్రయత్నం చేయకుండా మీరు కూర్చున్నట్లే వస్తుందిలే, పెట్టుబడి పెట్టాను కదా అదే వస్తుందిలే అని కూర్చుంటే కనుక నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగస్తు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఈ సినిమా రంగంలో కానీ ఉండేటువంటి మీనరాశి వారు కొంచెం కష్టపడాలి. ఈ సంవత్సరం కష్టపడినట్లయితేనే ఈ సంవత్సరం మీరు ప్రయత్నం ఎక్కువగా ఉంటే
అనుకున్న సాధిస్తారు, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోపణలు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిందలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రజల్ని మంచి చేసుకుని వాళ్ళకి సేవ చేయాలి. పై అధిష్టానాన్ని కూడా మీరు మిమ్మల్ని గుర్తించిందని చెప్పి మీరు వదిలేయకుండా మీరు కూడా అధిష్టానంతో తగిన విధంగా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడగలిగినట్లయితేనే రాజకీయంలో ఈ సంవత్సరం మసలగలుగుతారు, లేకపోతే సీటు కూడా మీకు వచ్చే అవకాశాలు లేవు. అంతేకాకుండా ఈ మీనరాశిలో ఉండేటువంటి స్త్రీలకి వివాహం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లేట్ అయ్యే అవకాశం ఉంది, కూడా 6 మాసాల తర్వాతే వివాహానికి అనుకూలంగా ఉంది. అనవసర ధన వ్యయం, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు ఈ సంవత్సరం తగ్గించుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనం వస్తుంది కదా అని చెప్పి విపరీతంగా ఖర్చు చేయకండి, పొదుపు చేయండి, దానివల్ల లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, అలా కుటుంబ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే కొంచెం ధన వ్యయం, ఇబ్బందులు, కీళ్ళ నొప్పులు, అలాగే తలనొప్పి, శారీరకంగా తెలియని అశాంతి ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు జాతి కనక పుష్యరాగాన్ని చూపుడు వేలికి బంగారంతో చేయించి పెట్టుకున్నట్లయితే మంచిది. గురుబలం పెరగడం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం కందులు శనగలు దానంగా ఇవ్వడం, గురు జపం చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం అయితే మీకు చాలా అనుకూలమైన రోజు, శనివారం కూడా మీకు అదృష్టవారంగా చెప్పడం జరుగుతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. వీరి జాతి నీలాన్ని మధ్యవేలికి నీలాన్ని ఇంద్రనీలం కానీ మయూరు నీలం కన్నా ఇంద్రనీలం ధరిస్తే కనుక మంచి రాయిని ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు శనివారం రోజు నువ్వులు దానం చేయడం, శని జపం చేయించుకోవడం, శనికి శాంతి ప్రక్రియలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. 1, 3, 4, 6 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారాల వీరికి అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. రేవతి నక్షత్రం వారు జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలంగా ఉన్నాయి. వీరి జాతి ఆకుపచ్చ రాయిని, దీన్ని మరకతం అంటారు. ఈ చిటికిరి వేలికి పెట్టుకోవడం వల్ల బంగారంతో చేయించి పెట్టుకోవడం అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే వీరు పెసలు దానంగా ఇవ్వడం కూడా మంచిది. 2, 3, 4, 5 కూడా అదృష్ట సంఖ్యలు. వీరికి గురువారము, ఆదివారము, అలాగే బుధ, శుక్రవారాలు కూడా అదృష్ట వారాలుగానే చెప్పడం జరుగుతుంది. టోటల్గా మీనరాశి వారికి ఉన్నటువంటి విషయం ఏమిటంటే గత సంవత్సరం కన్నా కొంత బాగున్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రారంభమై ఉంది కాబట్టి భారీగా పెట్టుబడులకు కానీ ఇతరుల విషయాల్లో కానీ విరోధాలతో కానీ పై అధికారులతో ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండగలిగితే మీనరాశి వారి స్త్రీ పురుషాదులు అలాగే వ్యవసాయదారులు కూడా మీ పంట యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువు యందు శ్రద్ధగానే ఉండాలి. మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా ఉండగలిగితేనే మీనరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే శని, రాహుకేతువులు జపదానాలు, రుద్రాభిషేకం చేయించుకొని అప్పుడప్పుడు శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. 12 రాశుల వారికి కూడా నాకున్న పరిజ్ఞానంలోనే మన మహర్షులు అందించినటువంటి ఈ యొక్క కాలమానాలని, ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చెప్పడం జరుగుతోంది. ఇదంతా నా గొప్పతనం ఏమీ లేదు. మహర్షుల యొక్క ఆ యొక్క జ్యోతిష్శాస్త్రాన్ని వాళ్ళు నిర్దేశించి మనకు తెలియజేశారు కాబట్టి ఆ గ్రహాల సంచారాన్ని బట్టి మీ అందరికీ కూడా భక్తి వర్ణ ద్వారా అందివ్వడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరం ఒకళ్ళకే కాదు 12 రాశుల వాళ్ళకి 12 రాశుల వారికి బాగుండాలని, మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని భక్తి వర్ణం నేను కూడా కోరుకుంటూ ఉన్నాం. భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా మరి ఒక్కసారి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు మీ అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా వేద ఆశీర్వచనం కూడా చేయడం జరుగుతోంది. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
రోచనో రోచమాన శోభమాన కళ్యాణ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్విన అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు.